హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్డర్ ఫ్లో ఇంట్రాడే ట్రేడర్ తెలుగు. ఫ్రెండ్స్, ఇవాళ మనం 4 ట్రేడ్లు తీసుకున్నాను ఫ్రెండ్స్. కొంచెం మూడు ట్రేడ్లు అయితే చాలా బాగా సక్సెస్ అయింది ఫ్రెండ్స్. నేను మూడో ట్రేడ్ తీసుకున్నప్పుడు ఫ్రెండ్స్ చాలా బలమైన కొంచెం స్పైక్ రావడం వల్ల కొంచెం మంచి లాస్ చూసేసాను. ఏమైనప్పటికీ కాస్ట్ టు కాస్ట్ వచ్చింది. ఇప్పుడు మనకి అది 200 పోయినా 200 బ్రోకరేజ్ పోయినా మనకి ఒక 200 ఉంటది. మనకి పోర్ట్‌ఫోలియో చూద్దాం ఫ్రెండ్స్. ఇగో ఫ్రెండ్స్ 4 ట్రేడ్‌లు చేస్తే చూడండి ఫ్రెండ్స్. ఒకటేమో 3800, ఒకటేమో 4800. ఇదే ఫ్రెండ్స్ ఇక్కడే నేను కొంచెం రాంగ్ స్టెప్ ఏసాను. అప్పుడు ఇంకొక లాస్ట్ ఈ ట్రేడ్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ ట్రేడ్ కూడా 1500 వచ్చింది. క్లోజ్ చేసేటప్పటికి ఇలాగ అయిపోయింది. ఇది కూడా 1200 వచ్చింది. క్లోజ్ చేసేటప్పటికి స్లిప్పేజ్ వచ్చేసింది. ఇంకో ట్రేడ్ చేద్దాం అనిపించింది. అయ్యో! ఇక్కడ ఒక 400, ఇక్కడ ఒక 600 పోయింది. ఇక్కడ ఒక 400 పోయింది. రూ. 1000 పోయింది. అయ్యో! స్లిప్పేజ్‌లో ఇంకో ట్రేడ్ చేద్దామా అనిపించింది కానీ ఇప్పటికే ఒక ట్రేడ్ ఎక్స్ట్రా చేసేసాను. ఇంకా క్లోజ్ చేసేద్దామని క్లోజ్ చేశాను ఫ్రెండ్స్. ఈరోజు 439, ఒక 200 ఎంతో బ్రోకరేజ్, 5 లాట్స్‌తో చేశాను ఫ్రెండ్స్. బానే ఉంది కానీ కొంచెం సరిగ్గా రాలేదు ప్రాఫిట్. అసలు మంచి ప్రాఫిట్. తర్వాత ఒక 2 ఆపర్చునిటీ వచ్చింది. కానీ రూల్ ప్రకారం మనం ట్రేడ్ చేయకూడదు ఫ్రెండ్స్. ఓకే. అందుకని ట్రేడ్ చేయలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం గో చాటింగ్ ఎళ్లి ఓపెన్ చేసి పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ చూద్దాం ఫ్రెండ్స్. ఇవాళ అయితే మార్కెట్ చెప్పాను కదా ఫ్రెండ్స్, రేంజ్ బౌండ్‌లోనే ఉంటది మాక్సిమం అని. మాక్సిమం రేంజ్ బౌండ్‌లోనే ఉంటదన్నాను. అలాగే రేంజ్ బౌండ్‌లోనే అయింది ఫ్రెండ్స్ మనకి. ఇవాళ అసలా నేను ఓపెనింగు ఔట్ సైడ్ రేంజు ఓపెన్ అవుతదేమో, మంచి ట్రేడ్ దొరుకుతదేమో అనుకున్నాను ఫ్రెండ్స్. కానీ చాలా డిసప్పాయింట్ చేసింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇగోండి ఫ్రెండ్స్ అది. ఇక్కడ చెప్తానా? ఇగోండి. ఇక్కడ డే హై, ఇది వాల్యూ ఏరియా హై, ఇది వాల్యూ ఏరియా లో, ఇది డే లో. ఓకే ఫ్రెండ్స్, ఓపెనింగ్ ఇక్కడ అయింది ఫ్రెండ్స్. చూసారా? ఓపెనింగ్ ఇక్కడ అయింది. ఇంకా నాకు తెలిసి ఈ ఈ ఓపెనింగ్ ఇక్కడ అయినప్పుడే నాకు ఫిక్స్ అయిపోయాను ఫ్రెండ్స్. అయితే ఇక్కడ డే హై దాకా వచ్చి, లేకపోతే వాల్యూ ఏరియా దాకా వచ్చి, ఇక్కడ వచ్చి, మళ్ళీ ఇక్కడి నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి, అలా ఇంకా రేంజ్ బౌండ్లోనే ఉంటుంది. వాళ్ళ అసలు ఎక్స్పైరీ డికే ఫుల్గా ఉంటుంది అనుకున్నాను ఫ్రెండ్స్. అలాగే ఉంది. ఓపెనింగ్ తోటే మనం మార్కెట్ ఏ విధంగా ఉంటుందని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఇవాళ ఇది నారో రేంజ్ ఫ్రెండ్స్. ఇది రేపొద్దున్న ఎక్కడ ఓపెనింగ్ బట్టి ఏంటన్నది మనం ఎల్లుండా చూడాలి ఫ్రెండ్స్. ఇంకోటి చూడండి ఫ్రెండ్స్, వాల్యూ ఏరియా హై, వాల్యూ ఏరియా లో, ఇన్సైడ్ వాల్యూ ఏరియా ఏర్పడదు ఫ్రెండ్స్. నాకు తెలిసి గురువారం కొంచెం ట్రెండింగ్ మూవ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఒక మీడియం ట్రెండింగ్ మూవ్ ఉండొచ్చు. ఓపెనింగ్ ఇక్కడ అయితే ఇనిషియల్ బ్యాలెన్స్ 1 అవర్ కన్సల్టేషన్ అయ్యి కొంచెం డౌన్ అయ్యి ఇలా బ్రేక్ అయ్యి ఇలా టాప్ సైడ్ వెళ్ళొచ్చు. ఒకవేళ బాటమ్ సైడ్ అయితే డేలో ఓపెన్ అయ్యి ఇక్కడ ఇనిషియల్ బ్యాలెన్స్ రేంజ్ అయ్యి లేకపోతే ఇటు అయినా బ్రేక్ అయితే డే హై దాకా కొడుతుంది. ఇటు బ్రేక్ అయితే మ్యాక్సిమం ఇక్కడ మంచి సపోర్ట్ ఉంది ఫ్రెండ్స్. ఈ యొక్క సపోర్ట్ దగ్గర ఆగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, రేపు ఇది బ్యాంక్ నిఫ్టీ ఏంటన్నది చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ కూడా ఇన్సైడ్ వాల్యూ ఏరియా ఫ్రెండ్స్. ఇగో ఫ్రెండ్స్, ఇన్సైడ్ వాల్యూ ఏరియా గురువారానికి మంచి ట్రెండింగ్ మూవ్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చూడండి ఫ్రెండ్స్, వాల్యూ ఏరియా మధ్యలో ఓపెన్ అయింది. రేంజ్ బౌండ్ సైడ్ వేస్. అసలు నేరో రేంజ్ ఇనిషియల్ బ్యాలెన్స్ మీడియం రేంజ్లో ఏర్పడ్డదే, కానీ బ్రేకు ఇవ్వలేదు. జస్ట్ బ్రేక్ ఇచ్చినా కానీ జస్ట్ ఇక్కడ దాకా ఇచ్చింది ఫ్రెండ్స్. ఇక డే ఈ రేంజ్ దాకా ఇచ్చి మళ్ళీ డౌన్ సైడ్ వచ్చింది ఫ్రెండ్స్. అదొకటి ఇనిషియల్ బ్యాలెన్స్ బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ కూడా అయింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది కూడా మనకి గురువారం మంచి ట్రెండింగ్ మార్కెట్ వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్. రెడీగా ఉండండి. ఇన్సైడ్ ఇనిషియల్ బ్యాలెన్స్ ఏర్పడ్డది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ ప్లస్ అండ్ వాళ్ళ ఆప్షన్ బయింగ్ ప్రాఫిట్, ఈ రెండు కలిపి ఒకే వీడియో ఫ్రెండ్స్.
మళ్ళీ సెపరేట్‌గా వీడియో చేయను. రేపు ఆర్డర్ ఫ్లో వీడియో ఒకటి చేస్తాను ఫ్రెండ్స్. ఆర్డర్ ఫ్లో స్టార్టింగ్ హ్మ్. బేసిక్స్, తర్వాత మార్కెట్ ప్రొఫైల్ బేసిక్స్, తర్వాత వాల్యూమ్ ప్రొఫైల్ బేసిక్స్ ఇవన్నీ కలిపి చేస్తాను ఫ్రెండ్స్. అప్పుడు మనకి క్లియర్ కట్‌గా ఉంటది. అప్పుడు నాకు కూడా కొంచెం లైవ్ ట్రేడ్స్, లైవ్ ట్రేడింగ్ చేయాలి. లైవ్‌లో వచ్చి మీకు కూడా మీతో పాటు ఎవరైనా నాతో జాయిన్ అయినోళ్ళు ఉంటే లైవ్ ట్రేడ్ చేయాలనుకున్నాను ఫ్రెండ్స్. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. మన తెలుగులో చాలా తక్కువ ఫ్రెండ్స్. హ్మ్. మార్కెట్ ప్రొఫైలు అండ్ ఆర్డర్ ఫ్లో యూజ్ చేసి ట్రేడ్ చేయడం. అంతా ప్రైజ్ యాక్షను అండ్ ఇండికేటర్ బేస్డ్ ట్రేడింగే ఉంటది. కాబట్టి ఫ్రెండ్స్, నా ఛానెల్‌ని అందరికి రీచ్ అయ్యేలాగా షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. అంటిల్ బై.